నిద్రపట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాల ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాణ్ణి కదా అని సర్ది చెప్పుకుందామనుకున్నా దేవుడే తనకోసం కీర్తనని తన ఆఫీసుకు పంపాడని మనసు మళ్లీ మళ్లీ చెప్తోంది. ఇంక ఏదోకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలాడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదుటిపై చెమట వస్తూంటే ముంగూర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి, "ఏం చేస్తున్నావ్?" అంది. "ఏం లేదు, నా ఏంజెల్ని ఫోటో తీస్తున్నా" అన్నాడు శ్రీధర్. "అబ్బో" అంది తను టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్లి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. "ఏంటండి ఇది?" అంది ఆమె ఇబ్బంది పడుతూ. "ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా?" అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. "ముందు ఎవరుచాక చూసిరండి" అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దీప్తి నిల్చొని ఉంది. "లోపలికి రావచ్చా?" అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. "ప్లీజ్ కమిన్" అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. "తిను, సురేష్, నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి" అంటూ పెళ్లిపత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి. "ఓ, కంగ్రాట్స్, తప్పకుండా వస్తాం" అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. "దీప్తి చాలా మంచమ్మాయి కదండీ. నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చిచ్చింది" అంది కీర్తన. "అవును" అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీషాపులో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ. పెళ్లి 10 రోజులుందనగా దీప్తిని ఒక కాఫీషాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజ్ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతోందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలీదుగాని దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకు అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక్క వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే బర్స్టైపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు, కాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ల వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయమైంది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్ల వరకు కొని క్యాబ్లకు రెంటికిస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. "నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నాను" అని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తోంది తనకు. సిన్సియర్గా ప్రేమించేవాళ్లు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. "ఇంతకీ ఆమెకి ఈ విషయం చెప్పావా లేదా?" అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. "లేదు" అన్నాడు శ్రీధర్. "ఆమెకు చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా? ఆమె ఒప్పుకోకపోతే?" "అదంతా నేను ఆలోచించలేదు" ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్. "అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెనిక్కడికి రమ్మను" అంది దీప్తి కొంచెం గట్టిగా. భయంతో "ఎందుకు?" అన్నాడు శ్రీధర్. "ఎందుకో తర్వాత చెప్తాను, ఏం భయపడకండి, ముందు ఫోన్ చేయండి, ఎట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చేయరా" అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీషాప్కి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనను ప్రేమిస్తున్న విషయం మెల్లగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజ్ రోజుల నుండి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది అంది దీప్తి. "కానీ నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా" అంది కీర్తన బాధపడుతూ. "పిల్లలు కాకపోతే ఏం, నిన్నే చిన్నపిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి, లేదా వేరే విధంగా ట్రై చేయండి, తప్పేం లేదు" అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకుని. కీర్తన కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. "నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?" అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి.
కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకొని, కీర్తన, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటాను. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీక్కూడా కలిగేలా చూసుకుంటాను. అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు. కాని మగాడి మనసు కూడా ఆడదే అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నన్నంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్, ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ది బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది. అదంతా గుర్తు తెచ్చుకున్న శ్రీధర్ దీప్తిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనను వాటేసుకున్నాడు.